కార్తీక పౌర్ణమి ఈ ఏడాది ఎప్పుడొచ్చింది? ఈరోజు విశిష్టత ఏంటి? కార్తీక మాసం ప్రారంభమైంది. భక్తుల పుణ్యస్థానాలతో నదులు కలకలలాడిపోతున్నాయి. శివాలయాలన్నీ పంచాక్షరి మంత్రంతో మారుమ్రోగుతున్నాయి. కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమే. అయినా అత్యంత ముఖ్యమైన రోజుల్లో కార్తీక పౌర్ణమి ఒకటి. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ 15 శుక్రవారం వచ్చింది. ఈరోజు సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు పౌర్ణమి గడియలు ఉన్నాయి. అందుకే పున్నమి నోములు నోచేవారు, పౌర్ణమి ఉపవాసం ఉండేవారు అందరూ నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమి జరుపుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజు చేయవలసిన అతి ముఖ్యమైన పని దీపం వెలిగించడం. కార్తీకం ఆరంభం నుంచి దీపం వెలిగించిన వారు, ఇంకా నిత్య దీపారాధన చేసేవారు ఏడాదిలో అప్పుడప్పుడు కుదరని పక్షంలో మనం చెయ్యము. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తే ఆ వెలిగించని రోజులలో వెలిగించినట్లు. అందుకే కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగిస్తారు. ఇలా చేస్తే ఏడాదంతా దీపారాధన చేసిన పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామునే స్నానం ఆచరించాలి. నది, సముద్రం, కొలను, చెరువు, బావులు, చేతి పంపు ఇలా అందుబాటులో ఉన్న నీటి వనరులలో స్నానం ఆచరించవచ్చు. స్నానం ఆచరించేటప్పుడు ఈ శ్లోకం పఠించండి. శ్లోకం: గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ మాసం శివకేశవులకు ప్రీతికరం కావడంతో శైవ, వైష్ణవ ఆలయాల్లో దీపాలు వెలిగిస్తారు. ఈ రోజు సాయంత్రం శివాలయంలో జరిగే జ్వాలాతోరణంని దర్శించుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండేవారు రోజంతా ఉపవాస నియమాలు పాటించి ఇంట్లో, దేవాలయంలో దీపారాధన చేసి సూర్యాస్తమయం తర్వాత పండ్లు, దేవుడి ప్రసాదం స్వీకరిస్తారు. మర్నాడు ఉదయం దైవారాధన అనంతరం ఉపవాసం విరమిస్తారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి స్నానం, దానం, జపాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు గంగా నదిలో స్నానమాచరించడం ద్వారా నెల మొత్తం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్న ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కొన్ని ప్రాంతాలలో దీన్నే దేవ్ దీపావళి అంటారు. ఈ రోజు దేవతలంతా భూమికి దిగివచ్చి గంగా స్నానం ఆచరిస్తారని చెబుతారు. అందుకే ఈ రోజు నదీ స్నానం ఆచరించి దీపాలు నీటిలో విడిచిపెడితే గత జన్మ, ఈ జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు. ఈ రోజునే త్రిపురారి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని ఓడించిన రోజు. అందుకే త్రిపురారి పూర్ణిమ అని కూడా పిలుస్తారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు శివాలయాల్లో అయినా ఇంట్లో అయినా రుద్రాభిషేకం జరుపుకుంటే ఆ ఇంట సిరి సంపదలు కలుగుతాయి అంటారు. మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం జరిపిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఇదే రోజు కేదారేశ్వర వ్రతం చేసిన అత్యుత్తమ ఫలితాలు పొందుతారు. ఈ రోజు దాన ధర్మాల్లో భాగంగా కార్తీక పురాణ పుస్తకాలు అందజేస్తారు. తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.